ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో మీరు ఇందాక చూసిన వాటర్ యానిమేషన్ని క్రియేట్ చేద్దాం. అలా చేయాలంటే ఫస్ట్ మనం ఈ క్యూబ్ సైజ్ని డబల్ చేయాలి. స్టార్టింగ్లో అది 2x2x2 ఉంటుంది, దాన్ని మనం 4x4x4 చేయాలి. దానికోసం మీరు ఎస్ ప్రెస్ చేసి 2 కొట్టండి అండ్ దాని జెడ్ యాక్సిస్లో 2 మీటర్స్ పైకి అయితే మూవ్ చేయండి, దాన్ని ప్లేన్ మీద ఉంచడం కోసం. ఫ్రెండ్స్, ఇప్పుడు మనం ఈ క్యూబ్ని కాపీ చేసి వచ్చిన క్యూబ్ని ఎక్స్ అండ్ వై యాక్సిస్లో సైజ్ని 0.99 టైమ్స్కి తగ్గించాలి. వన్స్ అది ఓకే అనుకున్నాక దాని సైజ్ని జెడ్ యాక్సిస్లో హాఫ్ అయితే చేయాలి. సో ఇప్పుడు మనకి ఒక పెద్ద క్యూబ్, దాని లోపల ఒక చిన్న క్యూబ్ ఉన్నాయి. ఈ సెకండ్ చిన్న క్యూబ్ ఏదైతుందో దాన్ని ప్లేన్ మీదకి తీసుకురావడం కోసం ఒక 1 మీటర్ కిందకైతే జరపండి. బికాస్ జెడ్ యాక్సిస్లో దాని సైజ్ ఇప్పుడు 2 మీటర్స్ ఉంటుంది కాబట్టి. ఓకే, ఇప్పుడు మనకు ఒక పెద్ద క్యూబ్ అండ్ దాని లోపల ఒక చిన్న క్యూబ్ అయితే ఉన్నాయి. మీరైతే చూడొచ్చు, చిన్న క్యూబ్ అండ్ పెద్ద క్యూబ్. ఓకే, ఇప్పుడు ఈ పెద్ద క్యూబ్ని కొంతసేపు హైడ్ చేసి చిన్న క్యూబ్ మీద వర్క్ చేద్దాం. ఫస్ట్ చిన్న క్యూబ్ని సెలెక్ట్ చేసుకోండి. చిన్న క్యూబ్ని సెలెక్ట్ చేసిన తర్వాత మీరు ట్యాప్ కీని అయితే ప్రెస్ చేయండి. ట్యాప్ కీని ప్రెస్ చేస్తే మీరు ఎడిట్ మోడ్లోకి అయితే వెళ్తారు. ఎడిట్ మోడ్లోకి వెళ్తారంటే మీరు ఇప్పుడు ఫేస్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. సో మీరు మీ కీబోర్డ్లో 3 అనే కీని ప్రెస్ చేయండి, ఫేస్ ఎడిట్ మోడ్లోకి వెళ్తారు, లేదా పైన సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఫేస్ ఎడిట్ మోడ్లో టాప్ ఫేస్ని సెలెక్ట్ చేసి ఈ కీ ప్రెస్ చేసి రైట్ క్లిక్ ఇవ్వండి. రైట్ క్లిక్ ఇచ్చాయంటే మీకు ఆ ఫేస్ ఎక్స్ట్రూడ్ అదే ప్లేస్లో ఉంటుంది. ఇప్పుడు దాని సైజుని 0.9 టైమ్స్కి తగ్గించండి, అంటే ఎస్ ప్రెస్ చేసి 0.9 కొట్టండి. ఇప్పుడు మనకి ఆ ఫేస్ అయితే తగ్గింది. ఇప్పుడు ఆ మిడిల్లో సెలెక్ట్ అయిన ఫేస్ని మీరు డౌన్కి అయితే ఎక్స్ట్రూడ్ చేయండి, అంటే ఈ ప్రెస్ చేసి మీ ఇష్టం, మీకు నచ్చిన వాల్యూని అయితే యూస్ చేసుకోవచ్చు. నేనైతే ఓకే, ఇది పనికిరాదు, -1 మీటర్ అయితే సరిపోతుంది అనుకుంటున్నాను. -1 మీటర్ మోర్ దెన్ ఎనఫ్ ఉంటుంది అనుకుంటా, చూద్దాం. ఓకే, పర్ఫెక్ట్, -1 మీటర్ అయితే మనకి సరిపోతుంది. ఓకే, పర్ఫెక్ట్ ఉంది. ఇప్పుడు మనకైతే సింక్ రెడీ అయిపోయింది. మనం ఇప్పుడు ఒక ట్యాప్ లేదా పైప్ని క్రియేట్ చేద్దాం. దానికి ఫస్ట్ మనం ఒక సిలిండర్ని తీసుకుందాం అండ్ దాని సైజ్ని మనము మీ ఇష్టం వచ్చినట్టు పెట్టుకోవచ్చు. లైక్ ఓకే, ఎక్స్ అండ్ వై డైరెక్షన్లో 0.5 మీటర్స్ అండ్ జెడ్ యాక్సిస్లో 1 మీటర్ అయితే బాగుంటుంది అనుకుంటున్నాను నేనైతే. చూద్దాం డిఫరెంట్ సైజెస్. ఓకే, ఇది మరీ బక్కగా ఉంది. ఓకే, ఎక్స్ అండ్ వైలో 0.5 అండ్ జెడ్కి 1 పర్ఫెక్ట్గా సరిపోయింది. ఇప్పుడు మనము ఈ సిలిండర్ని కర్వ్లో తిప్పాలి. దానికోసం ఫస్ట్ ఎడిట్ మోడ్లోకి వెళ్ళాలి. ట్యాప్ ప్రెస్ చేసి ఎడిట్ మోడ్లోకి వెళ్ళి తర్వాత టాప్ ఫేస్ని సెలెక్ట్ చేసి షిఫ్ట్ ఎస్ కొట్టారంటే మీకు 3D కర్సర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. మీకు కర్సర్ టు సెలెక్షన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్నాక మీరు 3D కర్సర్ టూల్ని యూస్ చేసి 3D కర్సర్ని ఇలా మంచి పొజిషన్లో పెట్టి స్పిన్ టూల్ని సెలెక్ట్ చేసి మీరు ఎక్స్ యాక్సిస్ సెలెక్ట్ చేసుకుని స్పిన్ అయితే చేయాలి. తర్వాత కింద స్పిన్ మెనూ ఏదైతే ఉందో దాంట్లో మీరు 90 డిగ్రీస్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. అది +90 కావచ్చు, -90 కావచ్చు. నా కేసులో -90, మీ కేసులో +90 కూడా ఉండొచ్చు. సో మీకు ఏ వాల్యూకి దగ్గరలో ఉందో చూసుకుని ఆ 90 అయితే ఇచ్చుకోండి. ఇప్పుడు మనము ఈ ఫేస్ని సెలెక్ట్ చేసి దాన్ని ఈ కొట్టి ఎక్స్ట్రూడ్ అయితే చేయాలి. ఎక్స్ట్రూడ్ చేసి రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చిన తర్వాత సైజ్ని అయితే ఎక్స్ట్రూడ్ అయిన ఫేస్ సైజ్ని 0.8 టైమ్స్కి తగ్గించండి. తగ్గించాక దాన్ని మళ్ళీ మనము నెగిటివ్ డైరెక్షన్లో ఎక్స్ట్రూడ్ చేయాలి, అంటే లోపలికి తొయ్యాలన్నమాట ఆ ఫేస్ని. సో ఈ ప్రెస్ చేసి మీరు లోపలికైతే డ్రాగ్ చేయండి. అది మరీ బయటకు రాకుండా చూసుకోండి, ఎగ్జాక్ట్లీ అక్కడ ఆగిపోవాలి. సో వన్స్ ఇలా మీకు పర్ఫెక్ట్ ఉన్నాక ఆ ఫేస్ని సెలెక్ట్ చేసి డిలీట్ అయితే చేసేయండి. ఇప్పుడు ఆబ్జెక్ట్ మోడ్లోకి వెళ్ళి ఆ పైప్ని సెలెక్ట్ చేసి రైట్ క్లిక్ ఇచ్చి షేడ్ స్మూత్ కొట్టారంటే మీకు ఒక మంచి పైప్ అయితే రెడీ అయిపోయింది, లేదా ట్యాప్ ఏదో ఒకటి. మనకి ఇది వాటర్ అయితే మనకి ఇందులోంచి వస్తుంది. ఇప్పుడు మనము వద్దు ఐకోస్ఫియర్ కాదు, ఒక సిలిండర్ని అయితే యాడ్ చేద్దాం. ఒక సిలిండర్ని యాడ్ చేసాం కదా, ఇప్పుడు దాని సైజ్ని అయితే మనం తగ్గించాలి. దాని సైజ్ ఎలా ఉండాలంటే మనకి ఈ సిలిండర్ హోల్లో, ఐ మీన్ ఈ ట్యాప్ హోల్, ఈ పైప్ హోల్ ఏదైతే ఉందో అందులో మనకి ఈ మనం కొత్తగా యాడ్ చేసిన సిలిండర్ అయితే పడాలి. ఫస్ట్ ఆ పైప్ని ఎక్స్ యాక్సిస్లో 90 డిగ్రీస్ రొటేట్ చేద్దాం, సిన్స్ మనకి వాటర్ కిందకి పడాలి కాబట్టి. అండ్ ఇప్పుడు ఎక్స్రే మోడ్ ఆన్ చేసి ఈ సిలిండర్ని అందులో ఫిక్స్ చేద్దాం. ఓకే, లెట్స్ మూవ్. సైజ్ కొంచెము పెంచచ్చు అనుకుంటే ఎక్స్ అండ్ వైలో, చూద్దాం. జెడ్ వద్దు,
మరి ఎక్కువ అయిపోతుంది అనుకుంటా. XY మరీ టైట్గా ఉంది, కొంచెం తగ్గిద్దాం. ఓకే, బాగానే ఉందనుకుంటా. ఓకే, సరిపోయింది. ఇప్పుడు ప్లేన్ ఇక్కడ వద్దు, మనం ఫస్ట్ 3D కర్సర్ని దాని ఒరిజినల్ ప్లేస్ ఆరిజినల్గా అయితే తీసుకోవాలి. దానికోసం Shift+C కొట్టండి. 3D కర్సర్ దాన్ని ఒరిజినల్ లొకేషన్కి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు మనం ఒక ప్లేన్ యాడ్ చేద్దాం. ఓకే, ప్లేన్, ఈ ప్లేన్ సైజ్ని అయితే మీరు పెంచండి. తర్వాత ఆ ప్లేన్ని కాపీ చేసి ఇంకొక ప్లేన్ అయితే మనం తయారు చేయొచ్చు. సో ఇదే ప్లేన్ని కాపీ చేద్దాం. కాపీ చేసి X యాక్సిస్లో 90 degrees అయితే రొటేట్ చేద్దాం. వాట్ హ్యాపెన్? సెలెక్ట్ X యాక్సిస్లో 90 degrees. ఓకే, ఇప్పుడు మనకి ఇది రొటేట్ అయితే అయింది. రొటేట్ అయిన దాన్ని మనము స్నాప్ అయితే చేయాలి. సో ఆబ్జెక్ట్ స్నాపింగ్ ఆన్ చేయండి. ఆన్ చేసి మీరు దీన్ని ఇక్కడ స్నాప్ అయితే చేయండి. మీరు జస్ట్ ఒక క్యూబ్, ఒక పెద్ద సైజ్ క్యూబ్ తీసుకుని మీరు రిమైనింగ్ 4 ఫేసెస్ని కూడా మీరు తీసేసి ఇలా ఒక షేప్ అయితే చేసుకోవచ్చు. జస్ట్ మీకు ఆబ్జెక్ట్ స్నాపింగ్ గురించి ఒక ఐడియా వస్తుందని నేను ఇలా చూపిస్తున్నాను. మీరు జస్ట్ మీకు ఐడియా ఆల్రెడీ ఉంటే మీరు ఒక క్యూబ్ని తీసుకుని రిమైనింగ్ ఫేసెస్ తీసేయచ్చు. ఇప్పుడు పైప్ని ప్లేన్కి అయితే ఫిక్స్ చేస్తున్నాను. ఓకే, ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అన్నిటిని ఒక లైన్లో అయితే అరేంజ్ చేద్దాం. అన్నిటినీ 1 by 1 లైన్లో అయితే అరేంజ్ చేద్దాం. పైప్ ఓకే. ఇప్పుడు వాటర్ సోర్స్ని జరపాలి, ఆ సిలిండర్ని జరపాలి, ఈ క్యూబ్ని జరపాలి. అండ్ డొమైన్ దాన్ని కూడా తీసుకొచ్చి మళ్ళీ జరపాలి. సిలిండర్ని దాంట్లో ఎగ్జాక్ట్ ఫిట్ అయితే చేయాలి. ఎక్స్రే మోడ్లోకి వెళ్దాం. ఎక్స్రే మోడ్లోకి వెళ్ళి ఫిట్ చేద్దాం. ఓకే, అండ్ డొమైన్ని మనం అన్హైడ్ చేయాలి. ఇందాక మనం డొమైన్ని స్టార్టింగ్లో హైడ్ చేసాం, దాన్ని ఇప్పుడు అన్హైడ్ చేయాలి. ఓకే, దీన్ని కూడా మనము పర్ఫెక్ట్గా ఫిట్ చేయాలి. డొమైన్ని ఫిక్స్ చేయడం కోసం మనము ఎక్స్రే మోడ్ సరిపోదు మనకి, లైక్ ఆక్టెక్ మోడ్ లాగా దానిలాగా వెళ్ళాలి. సో ఓకే, పర్ఫెక్ట్. ఓకే, మనం ఇప్పుడు ఆబ్జెక్ట్స్ అన్నిటిని పర్ఫెక్ట్గా అరేంజ్ అయితే చేసేసాం. ఒక ఆబ్జెక్ట్స్ అన్ని అరేంజ్ అయిపోయి కాబట్టి ఇప్పుడు మనము పెద్ద క్యూబ్ని సెలెక్ట్ చేసి ఫిజిక్స్ ట్యాబ్లోకి వెళ్ళి ఫ్లూయిడ్ సిమ్యులేషన్ని యాక్టివేట్ చేసి అండ్ టైప్లో డొమైన్ని సెలెక్ట్ చేయాలి. సో ఇదే మనకి డొమైన్ ఉంటుంది. అండ్ ఫ్లో టైప్ మనకి ఏదైతే ఉంటుందో దాన్ని గ్యాస్ నుంచి లిక్విడ్కి అయితే మార్చాలి. అండ్ ఇప్పుడు పైప్ని సెలెక్ట్ చేసి పైప్ కూడా మనము ఫ్లూయిడ్ ఎఫెక్టర్ని అయితే ఇవ్వాలి. ఎందుకంటే మనకి వాటర్ ఏదైతే ఉందో అది మనకి పైప్ లోపల నుంచి అంటే హోల్లో నుంచి మాత్రమే రావాలి, పైప్ యొక్క సైడ్స్ నుంచి అయితే రాకూడదు. సో ఫ్లూయిడ్ని ఆన్ చేసి టైప్ని ఎఫెక్టర్ అని పెట్టాలి. అండ్ ఈ స్ప్లేనర్ అనే ఆప్షన్ దగ్గర టిక్ అయితే చేయండి. అయిపోయాక మనము చిన్న క్యూబ్ ఉంది కదా మన సింక్ ఆ సింక్ని సెలెక్ట్ చేసి దానికి కూడా ఫ్లూయిడ్ ఆప్షన్ని ఎనేబుల్ చేయాలి. ఫిజిక్స్ ట్యాబ్లో చేశాక టైప్ని మనము ఎఫెక్టర్ కింద పెట్టాలి. అండ్ ఈ స్ప్లేనర్ని సెలెక్ట్ చేయాలి. దానితో సోర్స్ ఏదైతే ఉందో దాన్ని సెలెక్ట్ చేయాలి. దానికి కూడా ఫ్లూయిడ్ ఆప్షన్ని ఎనేబుల్ చేయాలి. ఎనేబుల్ చేసిన తర్వాత మీరు లిక్విడ్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి ఫ్లో టైప్ని. అండ్ కింద ఇనిషియల్ వెలాసిటీని ఎనేబుల్ చేసి సోర్స్ని either 2 కానీ 4 కానీ అయితే ఇవ్వండి. అండ్ జెడ్ యాక్సిస్లో వెలాసిటీని 2 m/s ఇవ్వండి, కొంచెం బాగానే ఉంటుంది లుకింగ్. అండ్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మీరు డొమైన్ క్యూబ్ని సెలెక్ట్ అయితే చేయండి. డొమైన్ క్యూబ్ని సెలెక్ట్ చేసి కిందకు వచ్చి మీరు సెట్టింగ్స్ అయితే మార్చవచ్చు. ఫస్ట్ రెజల్యూషన్ డివిజన్ని either 120 కానీ లేదా 150 కానీ అయితే చేయండి. అది చేసే ముందు మీరు ఒకసారి మీ ప్రాజెక్ట్ని సేవ్ అయితే చేసుకోండి, ఎందుకంటే ఒకసారి బ్లెండర్ క్రాష్ అవుతూ ఉంటుంది ఇది ఇచ్చినప్పుడు.
సో ఓకే, మల్టిపుల్ టైమ్స్ చెక్ చేసుకోండి సేవ్ అయింది లేదా. అయిపోయిన తర్వాత రిజల్యూషన్ డివిజన్ని ఏదో 120 కానీ 150 కానీ ఇవ్వండి, మీ ఇష్టం. అది అయిపోయిన తర్వాత కిందకు వచ్చి మీరు ఈ సెట్టింగ్స్ అన్నింటినీ చేంజ్ చేసి ఆడుకోవచ్చు, డిఫరెంట్ అవుట్పుట్స్ అయితే ట్రై చేయొచ్చు. బట్ కింద మాత్రం మెష్ ఆప్షన్ ఎనేబుల్ చేయడం మర్చిపోవద్దు. దాన్ని ఎనేబుల్ చేయకపోతే మీకు ఆ క్యూబ్ కనిపిస్తూనే ఉంటుంది. దాన్ని ఎనేబుల్ చేశారంటే మీకు డొమైన్ క్యూబ్ అనేది హైడ్ అయిపోతుంది అనమాట. రెండర్ నుంచి కూడా హైడ్ అయిపోతుంది, రెండర్లో కూడా మనకు కనిపించదు డొమైన్ క్యూబ్. దాన్ని ఎనేబుల్ చేయకపోతే మనకి ఆ డొమైన్ క్యూబ్ కనిపిస్తుంది, వాటర్ కనిపించదు. అది అయిపోయింది, కిందకి రండి. అండ్ కింద మీరు క్యాషీ ఆప్షన్స్ని తాకే ముందు మీకు పార్టికల్స్లో మీరు ఫోమ్ని కానీ లేదా బబుల్స్ని కానీ వీటిని యాడ్ అయితే చేసుకోవచ్చు. నేనైతే యాడ్ చేయట్లేదు, ఎందుకంటే రెండో టైమ్స్ అయితే పెరిగిపోతే బేకింగ్ టైం కూడా ఎక్కువ అవుతుంది. ఇప్పటికే ఇది బేక్ అవ్వడానికి 1/2 అవర్ అయితే పడుతుంది. అండ్ రెండర్ అవడానికి అయితే 4 to 5 hours ఈజీగా పడుతుంది ఇది. ఓకే, ఇప్పుడు మీరు మీ యానిమేషన్ని టైంని అయితే సెట్ చేయాలి. నేనైతే మీ ఇష్టం, మీరు 240 frames పెట్టుకోవచ్చు, 10 seconds వీడియో. నేనైతే 7 seconds వీడియో చేద్దాం అనుకుంటున్నాను. సో 180 frames అలా పెట్టుకున్నాను అంటే నాకు సరిపోతుంది. 24 FPSలో 180 frames మోర్ దెన్ ఎనఫ్ ఫర్ మీ. ఓకే, వన్స్ ఇదంతా ఓకే అనుకున్నప్పుడు దా టైప్ని ఆల్లో ఫిక్స్ చేయండి. సెట్టింగ్స్ అని చెక్ చేసుకుని బేగాల మీద క్లిక్ చేయండి. వన్స్ ఫ్లూయిడ్ బేక్ కంప్లీట్ అయిన తర్వాత మీరు మెటీరియల్స్ని అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నేనైతే పైప్కి పింక్ కలర్ ఇచ్చి మెటాలిక్ వాల్యూ ఫుల్గా అయితే ఇస్తున్నాను. అండ్ వాటర్కి అయితే గ్లాస్ VSDFని యూస్ చేస్తాను. అండ్ సింక్కి అయితే బ్లూ కలర్ ఇచ్చి మెటాలిక్ వాల్యూని ఫుల్గా అయితే చేస్తున్నాను. అండ్ ప్లేన్స్కి వైట్ కలర్ అండ్ మెటాలిక్ వాల్యూ ఫుల్గా ఇచ్చేస్తే సరిపోతుంది. అంటే మనం సీన్ సెటప్ అనేది మీ ఇష్టం, మీ క్రియేటివిటీ, అది మీకు ఎంత డీటెయిలింగ్ మీ సీన్లో ఉందో మీరు అంత తీసుకొచ్చి. నేను ట్యూటోరియల్ పర్పస్ కాబట్టి నేను పైన అయితే చేస్తున్నాను. లైట్ అయితే నేను సైడ్లో అయితే పెట్టాను. ఓకే, ఇప్పుడు యాక్చువల్లీ నాకు ఈ చిన్న క్యూబ్కి పెద్ద క్యూబ్కి సేమ్ మెటీరియల్ ఉంది. నేను పెద్ద క్యూబ్ని కాపీ చేసి చిన్న క్యూబ్ చేయడం వల్ల, కాబట్టి నాకు నేను దీనికి యూజ్ చేసిన మెటీరియల్ దానికి కూడా కాపీ అవుతుంది. అందుకే వాటర్ కూడా మనకి సేమ్ వస్తుంది. కాబట్టి వాటర్ సేమ్ రాకూడదంటే నేను చిన్న క్యూబ్కి వేరే మెటీరియల్ ఇచ్చి వాటర్కి నేను గ్లాస్ BSDF ఇవ్వాలి. వన్స్ నేను అలా ఇచ్చానంటే వాటర్ నాకు నీట్గా తయారైపోతుంది. అండ్ మీ రెండరింజర్ని మీరు సైకిల్స్లో పెట్టుకోండి, ఈవీలో కాదు, అదొకటి గుర్తుపెట్టుకోండి. ఓకే, గ్లాస్ BSDF. ఓకే, ఇక్కడ చూసారంటే మీరు అంతా వాటర్ అంతా కరెక్ట్గా అయితే లేదు, మీరు అందుకే సైకిల్స్లోకి మార్చుకోవాలి. ఇప్పుడు చూస్తే మీకు పర్ఫెక్ట్ ఉంది. ఓకే, వన్స్ అంతా రెడీ అయిపోయింది అంటే మీరు కెమెరా యాంగిల్స్ అది ఇచ్చుకొని ఒక పర్టికులర్ కెమెరా యాంగిల్లో మీరు దేంట్లో షూట్ చేయాలనుకుంటున్నారు దానికి కావాల్సిన వాల్యూస్ అన్నీ ఇచ్చుకోండి. వన్స్ అదంతా రెడీ అయిపోయిన తర్వాత మీరు కంట్రోల్ F12 కొట్టచ్చు, లేదా పైన రెండర్ యానిమేషన్ని సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. సో ఆ సెలెక్ట్ చేసుకున్నట్టే మీకు మొత్తం యానిమేషన్ అయితే రెండర్ అయిపోతుంది.